స్ట్రైట్ పీస్లో థ్రెడ్ పైపింగ్ అండి. ఇది ఇలా వేసుకొని దానికి ఆపోజిట్లో ఇలా వేసుకొని ఈ సైడ్ నుంచి సైడ్ వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవాలి. శారీ క్లాత్లో థ్రెడ్ పైపింగ్. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అయినాక ఇలా కట్ చేస్తాను. ఇలా పైకి పెట్టుకొని థ్రెడ్ ఇది క్లాత్ ఇటు అటు తిప్పుకోవాలన్నమాట. థ్రెడ్ వచ్చేసి లోపల వైపు ఈ ఖర్చు ఉండే సైడ్ థ్రెడ్ పెట్టుకోవాలి. ఇలా చూడండి, స్ట్రైట్ పీస్ ఇది. దీనికి మధ్యలో ఇలా పెట్టుకొని ఇది నార్మల్ పాదం అండి. నార్మల్ పాదంలో థ్రెడ్ పైపింగ్ స్ట్రైట్ పీస్ ఇలా పెట్టుకొని ఎడ్జ్కి స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. థ్రెడ్ పక్కలోనే స్టిచ్చింగ్ రాదు. ఇది వెనకనేది లాక్కోవాలా, లేదంటే లూజ్ వచ్చేస్తుంది. చూడండి, థ్రెడ్ లోపల ఉంటుంది, దానిలో పెట్టి ఆ క్లాత్ ఇలా మర్చుకునేయాలి. మర్చుకునేసి టైట్గా స్టిచ్చింగ్ పడాలండి. థ్రెడ్ పక్కలోనే స్టిచ్చింగ్ పడాలి. చూడండి, మళ్ళీ లాస్ట్ ఎడ్జ్ లోపల ఇలా కుట్టుకొని తీసుకునేది. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్చింగ్ నుంచి పావించి అంత వదిలేసి పావించి మందంతో కట్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కానీ మీకు నచ్చింటే. థ్యాంక్ యూ. అయిపోయిందండి థ్రెడ్ పైపింగ్ అంతా.